నమస్కారాలు. ఈరోజు ఒక బాధాకరమైన సంఘటన. నిన్ననే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్ కానీ ఇనాగరేషన్స్ కానీ విజిట్ చేశారు. అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానే ఈ న్యూస్ వచ్చింది. మనసు పూర్తిగా కలిసివేసింది. చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనస వాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు, అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే తిరిగిన సంగతి చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్ గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకున్న ఉన్నారు హాస్పిటల్. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాలా, అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు. అల్టిమేట్ గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రం వ్యక్తిగత ఎగువతో కానీ, మన యొక్క అసమర్థతో కానీ, లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క పవిత్రత దెబ్బతినే పరిస్థితే అది కరెక్ట్ కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. రెండోది, అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాల గురించి చేయడానికి వీలు లేదు. రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే భావంతో అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా ఒత్తిళ్లు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో జెరూసలేం వెళ్తారు క్రిస్టియన్స్, మక్కాకి వెళ్తారు ముస్లిమ్స్. హిందూస్ అంతా జీవితంలో వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. రెండోది, వైకుంఠ ఏకాదశి రోజు రావాలని అందరూ కూడా వారి జీవితంలో పెద్ద దీక్ష. ఎందుకంటే ఈరోజు వస్తే నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది చేస్తే మనం స్వర్గానికి పోతామని ఒక నమ్మకం. ఆ నమ్మకంతో అందరికి కూడా చాలా మంది నేను మాట్లాడాను. 10 సార్లు వచ్చారు, 12 సార్లు వచ్చారు, 13 సార్లు వచ్చారు. ఇక్కడ జరిగినప్పుడు సంఘటన నేను సింక్రనైజ్ చేసుకుంటే గడిచిన 5 సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా
ఎప్పుడు లేని సాంప్రదాయం. తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం, అంటే టోకన్ సీట్లు ఇవ్వడం. అందరి మనోభావాలు ఏమున్నాయంటే, మేము కొండపై ఉన్నప్పుడు క్యూ లైన్ లో 36 గంటలైనా 45 గంటలైనా ఉంటాం. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లీలను గుర్తు చేసుకుంటూ అక్కడ టీవీలు కూడా చూసుకొని నైమికమయ్యి దేవుని సేవలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం. అది వాళ్ళకు తృప్తి. కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం. ఇది రాష్ట్రంలో ప్రజలందరి మనోభావం. రెండోది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు పవిత్రమైన రోజులు. ఇది 10 రోజులు చేశారు. ఎందుకు చేశారు నాకు తెలియదు. ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ డెసిషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు. నేను ఆగమ పండితుని కాదు, కానీ భక్తుడుగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే మరిగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా జరిగిన సంఘటనల పట్ల నా విచారాన్ని, బాధని, ఆవేదనని, జరగరాని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి, ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది. దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతా ఉంది రోజు రోజుకి. ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్ లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్, మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత, అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీరి మీద ఉంది. అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను. ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అదే సమయంలో 6 కుటుంబాలు కూడా ఎస్ లావణ్య విశాఖపట్నం, శాంతి విశాఖపట్నం, బుద్ధేటి నాయుడు బాబు నర్సీపట్నం, రజని విశాఖపట్నం, నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్, అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం. వీళ్ళు మొత్తం 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం. 25 లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా వర్కౌట్ చేసి చేస్తారు. వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం 6 మందికి 6 ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. ఈ 2 కూడా వాళ్ళు మన టీటీడీ చేస్తారు. ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి, దెబ్బలైనాయి. వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం. వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మిగిలిన వాళ్ళు దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిన్నక్క, 2 ఈశ్వరమ్మ, 33 మందికి ఇంజరీస్ అయినాయి.
ఆ 33 మందికి ఒక్కొక్కరు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ సంకల్పం చూస్తే ఈ రోజు కూడా నడవలేని పరిస్థితుల్లో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో రేపు మేము దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది. వాళ్ళ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఆ 33 మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేస్తున్నాం. రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం. అంతలోపల ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడొస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా హరినాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్ గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ జేఈఓ గౌతులు కానీ సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నా, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి చూస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఒకసారి దేవుని మీద భక్తి ఉంటుంది, మనం చేసే పనులు మాత్రం ఒకసారి ఉత్సాహంతో కాదనలేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షిగా పనిచేయండి. అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి. పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ ఇది. దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఇక్కడుండే అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడతామని భారతదేశంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. But unfortunately, 7 months into the new government, lots of previous government systems are being continued, which is what led to the tragedy yesterday. And our observation put out. Will the state government consistently follow up on what reforms are being brought to the people? Because that is what is your dream, sir. Once again, you have reiterated that. No, నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు. 45 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను.
తెలుగుదేశం పార్టీని అధికారంలో 23 సంవత్సరాలు ఉన్నాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు మళ్ళా నేను సీఎంగా ఉన్నాను, లేకపోతే అపోజిషన్ లీడర్గానే ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి సంప్రదాయం రాలేదు. నేను కూడా మిస్ అయ్యాను. తిరుపతిలో టోకన్స్ ఇస్తున్నారు అని నాకు తెలియదు, అంటే విన్నాం కానీ మర్చిపోయాం. ఇంకా నాకుండే ప్రీ ఆక్యుపేషన్ నా వర్క్లు అన్నట్లు. ఈరోజు తిరుపతిలో టోకన్స్ ఇచ్చి అక్కడ సరి అయినటువంటి సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టారు, కానీ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. అందరూ బాధపడేది ఏంటంటే, మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం, తిరుమల పైన ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది. కొన్ని సమస్యలు అప్పుడు చేసినట్టు ఎన్నికలు ఇంకా వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ 10 రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, అప్పట్లో తీసుకున్న నిర్ణయం. నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒక రోజే మనకు దేవుని దగ్గరికి పోయేవాళ్ళం. అది కొంచెం స్పిల్ ఓవర్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది. ఆ రోజు పోతే మనం స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది. ఇప్పుడు 10 days అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు. అది ఆగమ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు, ఇంకా ఎక్కడన్నా రాష్ట్రాల్లో జరుగుతుంటే అది వేరే విషయం. కానీ వెంకటేశ్వర స్వామి వరకు ఇది యూనిక్ టెంపుల్. ఏ టెంపుల్ దీనికి కంపారిజన్ లేదు. అవన్నీ వాళ్ళకి నేను ఏంటంటే వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చాను, చేసేంత వరకు ఫ్రీడమ్. నేను అన్నిటికీ ఇంటర్ఫేర్ కాను. ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు సవ్యంగా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. నెంబర్ 1, అది చేయాలన్నా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈఓకి చెప్పి పంపించాను. ఈఓని ఆ రోజు కూడా ఆదేశించాను. టోటల్ గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను. కొన్ని పనులు చేశారు, ఇలాంటి పనులు వచ్చాయి. ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన. ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జిక్యూషన్ లో ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. వెరీ సింపుల్ అబ్జర్వేషన్. అక్కడ అడిగింది అడిగింది. రెండోది అక్కడ పెట్టడమే తప్పు. లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే, ఒక పార్క్ లో పెట్టారు, తాళాలు వేశారు, ఎవరికి బాగాలేదు, తలుపు తీశారు, గేట్ తీయగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది, వేరేది ఇక్కడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది. వీడు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కానీ పోదాం, ముందు పోకపోతే మనకు టోకన్స్ రాదు అని ముందు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఈ స్టాంపేడ్ జరిగింది. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు. ఇదే ఎగ్జిక్యూటివ్, ఇదే డిఎస్పీ, ఈ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చేయలేకపోయాడు. అందుకే అతను నేను సస్పెండ్ చేసింది. రీజన్ లేకుండా కాదు. మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికి కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు, ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు. బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే నేను చెప్పినట్టు జరగాలంటే కూడా జరగవు, ఎన్ని కరెక్ట్ కాదు. నేను ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నానో వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్ అన్నమాట. అందుకే మీకు ఆ ఫెయిల్యూర్స్ చూడడానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను. ఆ ఫెయిల్యూర్స్ చెప్పడానికి కొంతమంది ట్రాన్స్ఫర్ చేశాను. మీరు చెప్పిన పాయింట్స్ కూడా కవర్ చేశాం. నా దృష్టికి ఏవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి, అవి కూడా కవర్ చేస్తాం. నేను చేసేది కాదు, అది ఆగమ శాస్త్ర పండితులు చేయాలి, నేను చేసేది కాదు. అది టీటీడీ విల్ హ్యావ్ ఎ రివ్యూ, ఈఓ విల్ హ్యావ్ ఎ రివ్యూ, వాళ్ళు చేస్తాం. డెఫినెట్ సబ్మిషన్ చేస్తాం. గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు రివ్యూ. The tokens be issued over the online mode as well. Will the tokens be issued over the online mode as well? Yes, it has to be done. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి
ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమి చేయాలో అవన్నీ వర్కౌట్. Sir, we've been told 12th midnight the ticket issue will be beginning once again. So will this online mode come into force by then? But I am leaving it to them. They will examine all these things. They will inform me. ఈసారికి ఓన్లీ ఇచ్చి ఇక్కడ కాకుండా కొండపైన కూడా పెట్టి 2 ఇక్కడ ఇస్తారా ఎట్లా చేస్తారా అవన్నీ వర్కౌట్ చేసి మొడాలిటీస్ అన్ని చేస్తాం. So between 2014 and 2019, the average footfall when it was 2 day affair, when Vaikunta Ekadasi, the pilgrim footfall used to be 1.75 lakh for the first 2 days. Like you rightly said, Modak project the spillover will have that in the second day. But unfortunately, there is an underperformance which is observed in the last 5 years. And now we are adopting the same system. We are issuing 60,000 tickets a day, which is 1.2 lakh. We are reducing the rate of artificial scarcity. That is affecting government revenues as well as TTD revenues and denying the opportunity for the pilgrim to have darshan. No, నేనేమంటారంటే we will go through all these things, which are all the best practices we have implemented in the past. All those things we will revive. There are any best practices all over the world or any other temples that also possible will adopt it. Finally, our aim is sanctity of the God. పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం. 10 రోజుల పాటు వచ్చే భక్తులకి చాలా వరకు భద్రత కల్పించడంలో పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ భక్తుల నుంచి. అన్ని విషయాలు నేనేమంటున్నానంటే అదే ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల హ్యాస్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్. దానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అదేనా మీకు మీరు చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. అయితే ప్లీజ్ ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. దేవుని పవిత్ర దగ్గరికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అవన్నీ వస్తాయి. అల్టిమేట్ గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు. నేను అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటా. దట్ ఇస్ మై డెడికేషన్. ఐ విల్ కంటిన్యూ దట్. నేను అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. అందుకే నేను ఒకటి చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విఐపీసీగా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీస్సులు బాగుంటాయి. ఈ ఘటనలో పూర్తి వైఫల్యం టీడీడీ యువోది అడిషనల్ యువోది బాధ్యత తీసుకోవాలంటే కూడా పవన్ కళ్యాణ్ గారు. ఓకే, నేను డెప్త్కి వెళ్ళాను, డీటెయిల్కి వెళ్ళాను, దెన్ హ్యావ్ టేకన్ డెసిషన్స్. అందుకని ఈవోకు చెప్తున్నా, జాయింట్ ఈవో చెప్తున్నా, చైర్మన్ చెప్తున్నా, మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్ గా డైరెక్షన్ ఇస్తున్నా. అందరూ క్లియర్ అవ్వాలి. అంటే సమన్వయం లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణం అనేది టీడీడీ కావచ్చు. Now what I am saying, మీరు చెప్పినట్టన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఐఎమ్ టేకింగ్ at most efficient way, which is the right path according to my conscience. I am taking decisions. Apart from the judicial inquiry, will it be wise to organize a Dharmika Sabhas and seek the opinions of all stakeholders to restore the sanctity of the temple? Sanctity of the temple lo jaragaledu. No, not this incident. Overall, other aspects, all stakeholders యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏది బెటర్ వే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ ఇఫ్ నెసరీ
ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆన్లైన్ ఎంత ఇవ్వాలి, ఆఫ్లైన్ ఎంత ఇవ్వాలి, వైకుంఠ ఏకాదశి సమయంలో ఎన్ని టికెట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు ఆన్లైన్ లో. ఇప్పుడు కొంతమంది అడిగారు మీరు ఆన్లైన్ లో ఇవ్వాలని, కొంతమంది అన్నారు మీరు ఆన్లైన్ లో ఇస్తే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాం, మాకు రాకపోవచ్చు, అవసరమైతే 3 రోజులు ఇక్కడే ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము వైకుంఠ ఏకాదశి రోజున చేసుకోవడం మాకు సాంప్రదాయంగా వచ్చినట్టుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనోభావాలు పెట్టుకుని ఏది బెస్ట్ వే హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆధార్ ఉంది, ఆధార్ వచ్చినాక ఒకసారి రికార్డ్ చేసేస్తే టెక్నాలజీలో నేరుగా మీ ఫేషియల్ రికగ్నిషన్ చూసి లోపల పంపించే పరిస్థితి వస్తుంది. ఫుల్ ప్రూఫ్. అప్పుడు మీరు చెప్పినట్టు ఈ టికెట్లు ఎవరంటే వాళ్ళు రావడం అది కూడా స్కోప్ ఉండదు, వెల్ఫరేజ్ అనే మాట ఉండదు, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ వచ్చేస్తుంది. విల్ ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్. 2 లక్షల మందికి కొంతమంది లైన్ పెట్టుకోవాలి, తిరుపతిలో అదే మరి నేనేమంటానంటే మీకు గతంలో 4-5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలన్నీ 1 by 1 కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రసాదాల దగ్గర నుంచి, అన్నదానం దగ్గర నుంచి, ఇంకా కాటేజ్ దగ్గర నుంచి. ఒకవేళ మాలో మా వాళ్ళకు కూడా కెపాసిటీస్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటే పెంచుకోవాలి టు డెలివర్ ప్రాపర్లీ. ఇప్పుడు తిరుమలరావుకో, బిఆర్ నాయుడుకో, ఇంకొకరికో ఈ జాబ్ చేయాలి వాళ్ళు. బీ క్లియర్. దే ఆర్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్, ఈయన ఒక చైర్మన్ గా వచ్చాడు ప్రొఫెషనల్ గా. ఆయన కూడా వేరే ఆర్గనైజేషన్ రన్ చేయ ఉండొచ్చు. ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకత ఉంది. ఈ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి, పబ్లిక్ సెంటిమెంట్స్ ఉన్నాయి, పబ్లిక్ ఆర్ ఇన్వాల్వ్, మనోభావాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. So recently Parakamani scam was unearthed. ఎన్ని రోజులు జరిగింది ఏమనేది కూడా తెలియదు. And but the scam was unearthed and finally it was disposed before a local audit. Lots of cases are there. Vigilance inquiry had also happened. Will the state government also look into these? No, everything అండి. ఎవరు తప్పు చేసినా, మా అడ్మినిస్ట్రేషన్ మిస్ అయినా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. ఆయన పేరే వడ్డీ కాసులవాడ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద. వాట్ ఇట్ మీన్స్, ఎప్పుడో నెక్స్ట్ జన్మలో నేను పనిష్ చేస్తాను కాదు. యు ఆర్ గోయింగ్ టు టేక్ దట్ పనిష్మెంట్ దిస్ జన్మ ఓన్లీ. యూ హావ్ సీన్ దాట్, నాట్ నౌ. సో మెనీ అకేషన్స్, నేను సో మెనీ పర్సన్స్ చూశాను. ఒక ఆయన నేను టీటీడీలో ఇష్ట ప్రకారం చేస్తున్నాడంటే అప్పుడు అనుకునేవాడు చిన్నప్పటి నుంచి. కానీ ఆయన జీవితంలో వాళ్ళు సఫర్ అయినంత ఎవరు సఫర్ కాదు. బీ క్లియర్. యూ గో టు ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఎవ్వరు అతిగా ప్రవర్తించినా, ఒకవేళ నేను ఎగ్జామ్ రైట్ చేసినా, మిస్ అయినా, నువ్వు మిస్ అయినా, దేవుడు మాత్రం అకౌంట్ రాసుకుంటాడు, సెటిల్ చేసేస్తాడు. ఇక్కడ అందరికీ అది ఉండాలి. మనం ఇక్కడ పవిత్రమైన భావంతో పనిచేయడం, ఆ పవిత్ర హృదయంతోనే మీరు భక్తులుగా ఉంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మీరు అట్టగా ఉండి దుర్వినియోగం చేస్తే యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇంగ్లీష్ okay. Sir, was it the failure of the government or the police department or lack of coordination between the departments happened yesterday? I explained everything just now. You can go through all those things. You will get all the answers for you. Okay. Sir, English ki sir. 1 minute. Speak about the action taken by the government that was promptly done immediately. What was all done and Yeah, I'm telling you. Good evening to everybody. Today, very bad incident, sad incident happened in foothills of Balaji. We are all feeling very bad about it. Always we are working how to improve the sanctity of Balaji. In the past, so many problems have come. We are correcting everything, starting with prasadam, annadhanam, even cottages, administration, everything. All of a sudden, this incident has happened. This incident also, there is a legacy problem. Never in my lifetime, tokens are given in Tirupati for darshan. For the last 5 years,
new practice they have brought. Because of that, yesterday, in one premises, they have kept all these people. There was a panic reaction, and also one woman was fainted. While opening the gates, they didn't take adequate precautions. That was the main reason to trigger this incident. Anyway, we have lost 6 people. I went to the site first, then I went to hospital. I inquired with all people. I heard one by one what happened. They are the real eyewitnesses.